హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అదిరిపే శుభవార్త రావడం జరిగింది. 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. ఏ తేదీ నుండి సెలవులు మొదలవుతాయి, ఏ తేదీ నుండి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవుతాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒక పెద్ద శుభవార్తను తెలుసుకోబోతున్నాం. అది ఏమిటంటే విద్యార్థులందరికీ దసరా పండుగ సందర్భంగా భారీగా సెలవులను ప్రకటించడం జరిగింది. ఇకపోతే స్కూల్స్కి ఎన్ని రోజులు సెలవులు, జూనియర్ కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులు, తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేది చూసుకుంటే ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ 2025 దసరా సెలవులను అధికారికంగా ప్రకటించింది. ఈసారి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వబడ్డాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక జూనియర్ కాలేజీలకు అయితే సెప్టెంబర్ 28వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా అక్టోబర్ 6వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి మరియు దసరా ఒకే రోజు రావడం జరిగింది. మొత్తానికి విద్యార్థులందరికీ ఈ దసరా సందర్భంగా 13 రోజుల పాటు మంచి సెలవులు రావడం ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను ప్రతి విద్యార్థి పేరెంట్స్ వరకు చేరేలా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.